అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని బీకే బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరు లోక్ అదాలత్ న్యాయమూర్తి టి వాణి ప్రసంగిస్తూ బాలలు తమ హక్కులకు భంగం కలిగితే వాటిని ఎదుర్కోవడమే కాకుండా వాటిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చి న్యాయం జరిగేలా చూడాలని ఆమె ఉద్బోధించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ మరియు ఇంటర్మీడియట్ బోర్డు నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు ప్రసంగిస్తూ బాలల చదువు, హక్కుల పరిరక్షణ, భావ వ్యక్తీకరణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఎందుకంటే మనం విన్నాం కదా, నేటి బాలలే రేపటి పౌరులు. సో ఇక్కడ మీరందరూ కూడా బాలలని పెట్టుకున్నాము. మీరందరూ కూడా మీ రైట్స్ ని ఏమేమి ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము నర్సవారి ప్రోగ్రామ్స్ లో కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదే విధంగా ఉన్నటువంటి రైట్స్, మీ ప్రొటెక్షన్, అదే విధంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు మనం చదువుకోవడానికి బయట వచ్చాం, మేము ఎన్నో కేసులు చూసి ఏదైతే జరిగినప్పటికీ మీరు ధైర్యంగా ఉండాలి, దాన్ని వెంటనే రిపోర్ట్ చేయాలి. మీ సమస్యలు ఇక్కడ ఉన్నా మేమందరం ఇక్కడ మీకోసం ఉంటాం అన్నమాట. సో మీకు ఏం జరిగినా వెంటనే చర్యలు ప్రతిఘటించి రిపోర్ట్ చేయాలి. అలా చేస్తేనే అది రిపోర్ట్ జరుగుతూ ఉంటుంది. సో నేను ఎక్కువ సమయం తీసుకోను, ఇక్కడ ముందే ఎండగా ఉంది కాబట్టి మనము వెంటనే ర్యాలీని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. బంగారు బాల్యంతోనే మహోన్నత ప్రపంచం సాధ్యమవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రతిజ్ఞ. నేను మహత్తరమైన బాల్యాన్ని అక్కడ మానవాళ్ళని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని